వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందతాండవం పరమానందమాధవం. సృష్టిలో ప్రతి కదలిక ఉగ్రము ఉంది, సౌమ్యం ఉంది. రెండు శివుడే. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. ఆ రెండు ఆయన చూపించగలడు. ఇది తెలియక చాలామంది రుద్రుడు తాండవం అనగానే ముందు అదేదో ఉగ్రము భయం అయిపోతూ అనుకుంటారు. ఆయనలో అన్ని రకాలు ఉన్నాయి. జటా కటాహసం భ్రమ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పాపకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటే ఓహో అది ఉగ్రం అనుకుని పాడేవాడు ఊగిపోతాడు, మూజికిచ్చేవాడు దంచేస్తాడు. భావం తెలిస్తే మాత్రం చాలా మృదువైన భావం ఉందండి అందులో. ఏముందనేది ప్రవచనం పూర్తయ్యే లోపల మొత్తం శివతాండవ స్తోత్రంలో ప్రతి అక్షరానికి అర్థం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అది ఎలాగో తెలుసుకున్నాం. ఆయన ఎలా దర్శించాడు ఆ తాండవాన్ని? అది ఆనంద తాండవం. అందుకే ఆనంద నృత్య సమయే ఆనందంగా తాండవం చేస్తుంటే స్వామి పాదాలకున్న ఆ మువ్వల సవ్వడి వినగానే ఒక్కసారి ఆనందం కలిగి ఏదో తెలియని మైకం కలిగి తనను తాను మర్చిపోయి ఒళ్ళు పులకించిపోయి కళ్ళు ధన్యాలు అయిపోతాయి అన్నాడు. అందుకే ఒకసారి ఒక భక్తుడు అంటాడు శివుడితో, స్వామి నాకు మోక్షం ఇస్తావా అని నిన్ను అడుగుదామంటే నువ్వు నాట్యం చూపించావు. ఇది చూశాక ఇంకా మోక్షం అక్కర్లేదనిపించింది స్వామి. ఈ నాట్యం చూడటమే నాకు మోక్షం అన్నాడు. ఇక్కడ మోక్షం అనబడే బ్రహ్మానందం ఏదుందో బ్రహ్మానందం ఆనంద తాండవంలో చూపిస్తున్నాను. కానీ నేను ఆనంద తాండవము బ్రహ్మానందమే. మీకు తెలుసో లేదో ఆనందం ఎక్కువైతే డ్యాన్స్ చేస్తాం. ఆనందం ఎక్కువైపోతే పక్కవాడెవడో చూస్తున్నాడా గమనిస్తున్నాడా లేనంత పరవశించి నాట్యం చేస్తాం. కనుక ఆనందం ఎక్కువైపోతే నాట్యం అంట. కానీ శివుడు ఏమిటయ్యా అంటే ఆనందమూర్తి. ఆయన ఆనందమూర్తిని చెప్పడానికే నాట్యమయ్యా అన్నాడు. అయితే ఆనందం రెండు రకాలు. తనలో తాను ఆనందించడం ఒకటి, తాను ఆనందాన్ని బయట పెట్టడం ఒకటి. అందుకే శివుడికి రెండు రకాల మూర్తులు ఉన్నాయి తెలుసా అన్నాడు మా రామకృష్ణ పరమహంస గారు. ఏమనంటే శివుడు ధ్యానమూర్తిగా ఉంటాడు. అబ్బా ఆయనలా ఎప్పుడు ఉండడు, ఆయన ధ్యానమూర్తి. అందుకని పేరుందండి స్థాను. అక్కడికి అది సరిపోయినట్టు స్థిర. శివశాస్త్రనామాలు ప్రారంభం స్థిరస్థాను ప్రభుర్భీమ ప్రవరో వరదో వరహ, ఇది ప్రారంభం. స్థిరాస్థాను రెండు మార్లు చెప్పారు. కదలకుండా ఉంటాడు స్వామి. ఇక్కడ కదలకుండా మూర్తి అంటే ధ్యానమూర్తి. అంత ప్రశాంతంగా ఉంటాడు. లేచి డ్యాన్స్ చేస్తాడు ఆయన. ఇక్కడ ఏదో ఒకటి చెప్పండి, కదులుతాడా కదలడా? రెండు ఆయనే. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే ఈశావాస్య పురుషత్తు. కదులుతాడు కదలడు. ఇదేంటండి అలా చెప్తారు? అది సైన్స్ వర్డ్ భాష అలాగే ఉంటుంది అయ్యా అన్నాడు. ఇక్కడ సైన్స్ భాష అది. కదులుతాడు ఆయనే కదలడు ఆయనే. ఏం చేయమంటావు? కనుకనే
ఆనందం ఎక్కువైపోతే ఒక చోట ధ్యానముద్రలో అంతర్ముఖులు అయిపోతారండి, ప్రపంచం పట్టదు. అదే శివుడు కళ్ళు మూసుకుని అలా ఉంటాడు, ఎందుకంటే ఆనందంతో తాదాత్మ్యం అంతర్ముఖుడు అయిపోతాడు. ఆయన కళ్ళు తెరిచారు అనుకోండి, అదే ఆనందం బయటపడతాడు. కానీ కళ్ళు మూస్తే ధ్యానమూర్తిగా ఆనందాన్ని చూపిస్తాడు, కళ్ళు తెరిస్తే నటరాజుగా ఆనందాన్ని చూపిస్తాడు. ఆయన కళ్ళు మూసిన ఆనందమే, కళ్ళు తెరిచిన ఆనందమే, ఆనందమే శివుడు, అదే నటరాజు అంటే అన్నారు రామకృష్ణ పరమహంస. అందుకే ఒక్కసారి శివనాట్యమూర్తిని ధ్యానిస్తే మనకున్న ఏడుపులన్నీ పోతాయండి. మరి ఆనంద తాండవమూర్తిని ధ్యానిస్తే ఏడుపులు పోవా, అది దుఃఖం పోవాలి అంటే ఆనంద తాండవమూర్తిని ధ్యానించాలి అనేటువంటి మాటను మనకు శాస్త్రం చెప్తున్నది. అందుకే స్వామి యొక్క ఆ నాట్యం గురించి విజృంభించి చెప్తున్నారు. సంధ్యా సమయంలో విజృంభిస్తావయ్యా నువ్వు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసపు సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అయ్యా చిదంబరం గురించి చెప్తున్నారా, మల్లికార్జున గురించి చెప్తున్నారా? ఎక్కడైనా మా శివుడు డ్యాన్సర్ అనే చెప్తున్నారు. అక్కడ నటరాజు స్వామి అందుకే ఒకనొక సంధ్యాకాలంలో నాట్యం చేస్తారు, ప్రదోష కాలంలో తాండవం చేస్తాడు ఆయన. ఆ సమయంలో మల్లికార్జునుడు ఆదిశంకర భగవత్పాదుల వారికి సంధ్యాకాల నటరాజుగా దర్శనమిచ్చాడు. అయితే నాట్యం చేయాలి అంటే ఎవరో ప్రేరేపించాలి కదండి. అక్కడ భృంగి అని ఆయన ఉంటాడు, ఆయన ఇచ్ఛతో నాట్యం చేస్తాడు. ఆయన భృంగిచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణా చాదృత సత్పక్షస్సు మనో వనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. శ్రీశైల మల్లికార్జున నాట్యం చూశారు. అంతేకాదు శివుడికి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అనగా నెమలికి కూడా నీలకంఠం అని పేరుట. మరి ఆ పేరు శివుడికి నీలకంఠుడు అంటే కంఠం నీలంగా ఉంటుందని పెట్టారంటే నెమలి నాట్యం చేస్తుంది, మా స్వామి నాట్యం చేస్తాడు కనుక ఆ పేరు పెట్టారండి అన్నాడు. ఇక్కడ నీలకంఠుడు నెమల్లా నాట్యం చేస్తాడట. మన నాట్యమయూరిని స్త్రీలకు బిరుదులు ఇస్తుంటారు, కానీ పురివిప్పాడేది మగ నెమలి, ఆడనెమలి కాదు ఇక్కడ. అందుకు మయూరు అంటే ఆయనే, పురివిప్పాడేడు అంటే ఆయనే ఆడాలి ఇక్కడ. కానీ శివుణ్ణి పురివిప్పాడే నీలకంఠుడిగా దర్శించారు ఎవరు? ఇంకెవరు? శంకరులే. ఆ కవిత్వం ఇంకెవరికి వస్తుంది? ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపీనతానుగ్రాహి ప్రణవోపదేశ నినదైక్యేకీతి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే. వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే. నెమలు ఎప్పుడు నాట్యం చేస్తుంది చెప్పండి? మబ్బు పట్టినప్పుడు. అప్పుడే ముందు మబ్బు వచ్చినప్పుట, అప్పుడు సూర్యకాంతి వెళ్ళిపోతూ మబ్బు వచ్చినప్పుడు ఆ కాంతి ప్రతిఫలించి ఒక ఇంద్రధనుస్సు కనబడుతుంది. అప్పుడు నెమలికి ఇంకా ఉత్సాహం. ఇంద్రధనుస్సు ఎక్కడ కనిపిందంటే కొండలోంచి పుట్టింది ఇంద్రధనుస్సు. కొండలోంచి ఇంద్రధనుస్సు పుట్టడం అంటే ఎంత బాగుందండి. అంటే ఊహించుకోవాలి, పెద్ద పర్వతం, అక్కడి నుంచి ఇంద్రధనుస్సు అలా పుట్టినట్టు కనబడుతుంది. అలాగా ఇంద్రధనువులా మెరిసిపోయే కొండ నుంచి పుట్టిన ఒక ఆవిడ ఉందయ్యా అన్నాడు. ఇక్కడ అమ్మవారు ఇంద్రధనుస్సులా ఉందట, ఆవిడ కొండ నుంచి పుట్టింది కదా అన్నాడు పర్వతరాజపుత్రి. ఆవిడ ఇంద్రధనువులా మెరిసిపోతూ ఉంటే ఒక్కసారి విప్పాడు పురి. ఆ పురి విప్పింది ఎలా ఉంది, అనంత ఆకాశమే విప్పిన పురిలా కనబడుతూ ఉంటే కేక అంటే నెమలి కంఠధ్వని పేరు కేక, అందుకే దాని పేరు కేకి. ఓంకారమే తన కేకాధ్వనిగా ఆకాశమనే పురి విప్పి పర్వతరాజపుత్రి అనే ఇంద్రధనువును చూసి వేదాంతాలని ఉద్యానవనంలో నీలకంఠుడైన శివుడు నాట్యం చేస్తున్నాడు. ఎంత అందంగా దర్శించారండి ఇక్కడ. అంతేకాదు మేఘం గర్జించాలి కూడా అన్నాడు. ఇక్కడ గర్జిస్తే ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇక్కడ మేఘగర్జన వినబడట్లేదు అంటే అదిగో అక్కడ విష్ణువు మృదంగం మోగిస్తున్నాడే, అదే మేఘగర్జన. శివుడు నాట్యం చేసిన మృదంగం ఆయనది మార్దంగికుడు. సంధ్యాఘర్మ దినాట్యయో హరికరాఘాత ప్రభూతాననధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టి ఛటా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతి వృష్టిర్మయూరీ శివా యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే.
యస్మిన్ తాండవం విజయతే తం నీలకంఠం భజే. కార్తీక మాసం శరత్కాలం, మేఘాలు వచ్చే అవకాశం లేవు, రావు. ఆయన భావంలో తెచ్చుకోవచ్చు మన ఇక్కడ. అది వర్షా వాతావరణం కనబడిపోయిందిట. ఎందుకంటే వర్షాకాలం అనగానే సూర్యకాంతి తగ్గి చల్లబడుతున్న, సూర్య తాపం తగ్గి చల్లబడుతున్న సమయం కదా. ఈయన సంధ్యాకాలం తాండవం చేస్తాడు కదా. అందుకే పగటి వరకు సాయంత్రం వరకు సూర్యుడు తాపం తగ్గుతుంది, సంధ్య వచ్చింది కనుక అదే వర్ష సమయంలా కనబడుతుంది. మృదంగనాదం మేఘగర్జనలా వినబడుతుంది. మరి మెరుపు తీగలు కూడా కనబడాలి కదంటే ఈ నెడు తిరిగితే అటు తిరుగుతున్నాయి దేవతల చూపులు. ఆ చూపులు మెరుపు తీగల్లా కదులుతున్నాయి. అది చూస్తూ భక్తుల కళ్ళ నుంచి ఆనందాస్త్రులు రాలుతున్నాయి, ఆ వర్షధారంలా కనబడుతున్నాయి. అదిగో మయూరమైన శివుడు నాట్యం చేస్తున్నాడు, మయూరి అయిన శివతో కలిసి అన్నాడు. శివ అంటే అమ్మవారు ఏం దర్శించారండి. అటువంటి సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే శయం నతిశంభవే ఆజ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగిని జయాయాఖిల యోగిభిస్సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అని ఆదిశంకరుల వాక్య నూతంగా తీసుకుని అటువైపు నందికేశ్వర కారికలు, మరొక వైపు జాయపసేనాలు లాంటి మహానుభావుల వాక్యాలు, వేదము చెప్పిన పలుకులు, సభాభ్య సభాపతిభ్యశ్చమో నమః అంటూ అద్రిసభ, ఆదిచిత్సభ, రత్నసభ, రజత సభ, కనక సభ, చిత్రసభ అని చెప్తూ ఇన్ని సభల్లో నాట్యం చేస్తున్న స్వామిని నమస్కారం చేసుకున్నాం. అలాంటి స్వామి యొక్క పారాయణ గ్రంథమైనటువంటి చిదంబర రహస్యం ప్రారంభిస్తే చిదంబరానికి సంబంధించిన వాంగ్మయం చాలా విస్తారం అండి. చిదంబర రహస్యం అనే ప్రత్యేక గ్రంథం ఉంది. నిజంగా అది మామూలుగా కొరుకుడు పడదు. చిదంబరానికి ప్రత్యేక ఆగమం, ఇతర శైవాగమాల వలె కాదు. అది చిదంబరంలో ఉన్న శివాలయ పూజా పద్ధతులు వేరు, ఇతర శైవాలయాల్లో పూజా పద్ధతులు వేరు. ఇది ఎలాంటిదంటే విష్ణు క్షేత్రాల్లో జగన్నాథ క్షేత్రానికి ఎలా ప్రత్యేకమైన ఆగమాదులు ఉన్నాయో శివక్షేత్రాల్లో చిదంబరానికి ప్రత్యేకం. మిగిలిన వాడితే కలియదు. అది చాలా ఆశ్చర్యకరమైనది. ఇది తీర్చిదిద్దినదే అటు పతంజలి వ్యాఘ్రపాదులు మొదలైనటువంటి వారు. అందుకే అక్కడ జరిగేవన్నీ ఒక ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ అదొక ఉద్గ్రంథం. అది కాకుండా చిదంబర మహాత్మ్యం అనే విశేష గ్రంథం ఉన్నది. వీటితో పాటు నయనార్లు మొదలైన వాళ్ళు అందించిన వాంగ్మయం చాలా ఉంది. సంస్కృతంలోనే ఉమాపతి శివాచార్యులను ఆయన ఉన్నారు. ఆయన చరిత్ర గొప్పదండి. ఆయన కుంచితాంఘ్రి స్తవం అంటూ 311 శ్లోకాలు రాశాడు. స్వామి యొక్క పాదం మీద రాశాడు. ఇంత చేసి ఏ పాదం ఇది ఎత్తిపెట్టాడు, ఎడమ పాదం ఎత్తిపెట్టిన ఎడమ పాదం మీద 311 శ్లోకాలు రాశాడండి. ఇక్కడ మీకు ఓపిక ఉండాలి కానీ ఆస్వాదించడానికి అద్భుతాలు ఇచ్చారు మన పెద్దవాళ్ళు. ఏవి దేశం, ఏవి సాహిత్యం. 311 శ్లోకాలు చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు తెలిసిపోయింది 9 రోజులు సరిపోదు చిదంబరానికి. ఇక్కడ ఒక్కొక్కటి రత్న కలశాలు లాంటివి ఇచ్చేసారు వాళ్ళు. అమృతపు గుళికలే ఒక్కొక్కటి. అటువంటి అద్భుతాలు ఇచ్చారు. అందులో పారాయణకి వ్యాసుల వారు ఇచ్చిన గ్రంథం ప్రధానంగా తీసుకుంటూ సందర్భం బట్టి అన్నీ కలుపుకుందాం. మనం అన్నీ కలిపే వీలైనంత సమగ్రంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే గ్రంథాల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఈ చిదంబర పారాయణ గ్రంథం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రారంభిస్తూ అంటారు, అమ్మవారిని కూడా స్తుతి చేద్దామయ్యా. అక్కడ అమ్మవారి పేరు ఏంటంటే శివకామసుందరి. ఆ తల్లి పేరంటే ఆనందం అంటండి. అంత ఆనందాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. పుండరీకపుర మధ్యవాసిని వృత్తరాజ సహధర్మచారిణి అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీ. అటువంటి శివకామసుందరి సమేత నటరాజస్వామికి నమస్కారం చేసుకుంటూ, నాయన ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ దివ్య గ్రంథం ఏదైతే ఉన్నదో అని సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. ఈ శౌనకాది మహర్షులు ఎలాంటి వారో వివరిస్తూ అంటున్నాడు. నిర్మలాహ నిరహంకారాహ తత్వజ్ఞాన ప్రదర్శకాహ సుప్రసన్నముఖాంభోజాహ దుష్కృతధ్వాంత భానవః. వారి గురించి తెలుసుకోవాలి. ఏంటంటే శ్రోత ఎలా ఉండాలి అని తెలియడం కోసం. విషయం వినడానికి ఏంటంటే మాకు ఇవాళ తీరుకు దొరికింది కనుక
మేమే శ్రోతలమని కాదుట. ఒక మాట వినడానికి ఒక అర్హత ఉండాలి, చెప్పేవాడికి ఒక అర్హత ఉండాలి. వినేవాడు అర్హత నిర్మలాహ, నిర్మలమైన హృదయంతో ఉండాలి. నిరహంకారాహ, అహంకారం లేకుండా ఉండాలి. అహంకారం ఉందా పండితులు కూడా విషయాన్ని గ్రహించలేడు. తత్వజ్ఞాన ప్రదర్శకాహ, తమకు రహస్య జ్ఞానం తత్వజ్ఞానం ఉన్నదున్నట్టు అర్థం చేసుకోగలిగే శక్తి, తిరిగి చెప్పగలిగే శక్తి ఉన్నవాళ్ళు అలాంటి శ్రోతలు. సుప్రసన్న ముఖాంబోజాహ, ప్రసన్నమైన ముఖాలుతున్నారు, వాళ్ళలో దుష్కృత్యములు లేవు. అలాంటి వారు కూర్చునున్నారు. వారితో మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా విన్నారు, ఇప్పుడు ఏం వినాలనుకుంటున్నారు అంటే, నువ్వు శివస్థానముల గురించి చాలా చెప్పావు. ఆ శివస్థానాల్లో ఉత్కృష్టమైనటువంటిది ఏదో దాని గురించి మాకు తెలుసుకోవాలన్నది అని అంటే, ఒక్కసారి నమస్కారం చేసి, ఏ క్షేత్రాన్ని వేదాగమాలు కూడా చెప్పలేవో దాని గురించి మీకు ఇవాళ నేను చెప్దామనుకుంటున్నాను, వినండి అని చెప్తూ, గుహ్యాద్గుహ్యతరశ్చైతద్ బ్రహ్మరూపమిదంపురం. దానికి ఉపనిషత్తుల్లో బ్రహ్మపురం అని పేరు. యో వైతాం బ్రహ్మణో వేద, అక్కడ చెప్పబడుతుంది దాని రహస్యం అన్నాడు. దానికి దహరం అని మరొక పేరు. ఆ క్షేత్రానికి ఎన్ని పేర్లు చూడండి. చిదంబర క్షేత్రానికి పులియూర్ అని తమిళ భాషలో అంటారు, వ్యాఘ్రపురం అని సంస్కృతంలో అంటారు. ఇక్కడ తిల్లైవనం అని మరొక పేరు. ఇన్ని పేర్లు అయ్యా దానికి ఇక్కడ రహస్య క్షేత్రానికి. అందుకే బ్రహ్మరూపమిదంపురం తాండవస్య సదాశంభోర్ ఆద్యరంగం సువిస్తృతం. భూమి యందున్న సమస్త నాట్యక్షేత్రాల్లో దాన్ని మించింది లేదు. అటువంటిది చిదంబరము. సత్యమేతద్వదామ్యత్ర శృణుధ్వం మునిసత్తమాహ యత్పురం శంకరో వెత్తి వేత్తావాన్యో జగత్రయే. ఆ క్షేత్రం గురించి పూర్ణంగా తెలిసినవాడు శివుడొక్కడే, ముల్లోకముల్లో మరొకరికి తెలియవు సుమా. ఎప్పుడు ఆయన ప్రక్కనక్కడ ఆ క్షేత్రంలో తాండవ సాక్షిని అక్కడ ఉంటుంది. ఆయన తాండవాన్ని సాక్షిని, సాక్షి అంటే సమగ్రముగా చూచునది అని అర్థం. చూసి ఆస్వాదిస్తుంది ఆవిడ. తత్సమీపే మహాదేవి సదా తాండవ సాక్షిని సవిత్రి సర్వలోకానాం చకాస్త్యానందదాయిని. ఆ తల్లిని తలుచుకుంటే ఆవిడిచ్చేది ఏమిటంటే ఆనందం. ఆనందం ఇవ్వడం ఆవిడ లక్షణం, ఆనంద తాండవం చేయడం ఆయన లక్షణం. ఇద్దరి లక్షణం కలిపి మనం చూసుకోవాలి ఇక్కడ. పైగా కవిత్వం చూడాలి. వ్యాసుల వారి కవిత్వం చూడాలి. చిదంబరం గురించి చెప్పేటప్పుడు యస్యాహ స్మితప్రభా దేవ్యాహ లోకమౌక్తిక దీపిక యా దేవి పరమానంద చంద్రోదయ విభావరి. ఆహా, ఏ తల్లి చిరునవ్వు లోకాల్ని వెలిగించే ముత్యాల దీపము అన్నాడు. మౌక్తిక దీపిక అన్నాడు. ఇక్కడ ముత్యల్లాంటి దీపం అంట. అదే ఎర్ర దీపాలు తెలుసు, పచ్చ దీపాలు తెలుసు మనకి, కానీ ముత్యల్లాంటి దీపం. ఏదో చిరునవ్వు రంగు తెలుపు కదా, అదే అమ్మ నవ్వు మౌక్తిక దీపిక అన్నాడు. ఎంత అందమైన మాట. లోకమౌక్తిక దీపిక, లోకాన్ని ప్రకాశింపజేసే ముత్యాల నవ్వు అమ్మవారిది. ఇక మౌక్తిక అంటే ముక్తి సంబంధమైనది కదా, మోక్షాన్ని ఇచ్చే నవ్వయ్యా అనే భావం కూడా చూసుకోదు ఎన్నో అన్నాడు ఇక్కడ. యాదేవి పరమానంద చంద్రోదయ విభావరి. పరమానందమనే చంద్రుడు ఉదయించడానికి రాత్రి కావాలి, లేకపోతే పగలగానే చంద్రుడు ఉదయిస్తే కనబడ్డు. కానీ చంద్రుడు స్పష్టంగా కనబడాలి అంటే రాత్రి ఉండదు. ఎంత పున్నమైనా రాత్రి వేళే కనబడుతుంది అందంగా. పగలు నిండుగా బింబము మనకి కాసింత సాయంత్రం కనబడ్డా మనకు ఆనందం. రాత్రి అయితే చంద్రుడిని పూర్తిగా చూపిస్తుంది. అలా ఆనందమనే పూర్ణ చంద్రుణ్ణి మనకు పరిపూర్ణంగా అందించే రాత్రి అమ్మవారు అన్నాడు ఇక్కడ. ఏమి అందమైన భావం అండి కవిత్వంలో ఇక్కడ. ఈ చెప్పడంలో రాత్రి శక్తి అమ్మవారే, అందుకే నవరాత్రి అమ్మవారేగా. ఇది యాదేవి పరమానంద చంద్రోదయ విభావరి లభ్యతే సకలా సంపత్తస్య కారుణ్య వీక్షణ. శివవర్ణన కన్నా అమ్మవారి వర్ణన ఎక్కువ చేస్తున్నాడు ఇక్కడ. ఆవిడ కరుణతో చూసింది అంటే సర్వ సంపదలు వస్తాయి, ఆవిడ నవ్వింది అంటే ఆనందాలు వస్తాయి. ఇంకేం కావాలండి? అందుకే అమ్మ నవ్వును చూస్తే ఆనందం, అమ్మ చూపును చూస్తే సంపదలు అన్నాడు. ఇంకొక రహస్యం, ఇవిడ పేరేమిటి? శివకామ సుందరి. అబ్బా, సుందరి పేరుతో ఉన్న క్షేత్రం ఇది ఒక్కటేనయ్యా అన్నాడు. ఇంకేది సుందరి పేరుతో అక్కడ అమ్మవారు లేరు, మీరు గమనించండి ఇక్కడ. శివకామ సుందరి. శివకామ సుందరి అంటే మహాకామేశ్వరి సుందరి అంటే ఇది శ్రీ విద్యాక్షేత్రం. అందుకే ఇక్కడ శివారాధన చేసే ఆగమాల్లో శ్రీ విద్య కూడా అత్యంత ప్రధానం. అందుకే చాలామంది పరిశోధకులు ఏం చెప్పారంటే, చిదంబరం చెప్పుకుంటే సౌందర్యలహరేనయ్యా అన్నారు ఇక్కడ. శంకర భగవత్పాలు వారు చిదంబర క్షేత్రానికి వెళ్ళాకే సౌందర్యలహరి రచించారు, శ్రీశైలం వెళ్ళాకే శివానందలహరి రచించారు అని రుజువు చేశారు పెద్దలు.
నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివకామ సుందరి అక్కడ ఉన్నది. ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది. నటరాజ విగ్రహం లోపలే శ్రీచక్రం ఉందండి. అవునా? రహస్యం తర్వాత చెప్పుకుంది, ఎలా ఉందో చూపిస్తాం. ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. నటరాజ విగ్రహం మనం చూసామంటే శ్రీచక్రాన్ని చూస్తున్నట్టు లెక్క. నిలువెత్తు శ్రీచక్రం అక్కడ నిలబడి ఉంది నటరాజు రూపంలో. ఇది రహస్యం. ఇక్కడ శ్రీచక్రం నటరాజు విగ్రహమా, నటరాజు విగ్రహం శ్రీచక్రమా, అదేమిటో కూడా ఎలా ఉందో కూడా చూపించి చెప్పబోతాం తర్వాత మనం. దీన్ని బట్టి శ్రీచక్ర క్షేత్రం శ్రీ విద్యా క్షేత్రం కనుక శ్రీ విద్యా శాస్త్ర గ్రంథమైన సౌందర్య లహరి శివకామ సుందరి క్షేత్రంలో తప్ప ఎక్కడొస్తుంది? అది చిదంబరం చెప్పేసాక సౌందర్య లహరి చెప్పుకోవాల్సిందే అంటారు పెద్దలు. చూద్దాం. లభ్యతే సకలా సంపత్తస్య కారుణ్య వీక్షణాత్ శివపూర్వపద నామ్న భవానీ కామసుందరి. ఏ తల్లి పేరులో మొదటి భాగం శివనామమో తర్వాతి భాగం కామసుందరి, ఆ భవాన్ అక్కడుంది అన్నాడు. ఏమి పద అందమండి కవిత్వంలో. అదే శివపూర్వపద నామ్న భవానీ కామసుందరి చిదంబరాభిధానస్య క్షేత్రపర్యస్య వైభవం మహాభాగో మహేశోపి భగవాన్ వేత్తివానవ. ఇందాకేమన్నానంటే శివుడికి తెలిసి క్షేత్రం గురించి అన్నాను, కానీ శివుడికి కూడా తెలుసో లేదు అన్నాడు. ఇదేమిటంటే మధ్యలో అలా అన్నాడు అంటే అంత గొప్పదయ్యా, శివుడైనా అలాగే చెప్తాడు సుమా అని చెప్తూ, అటువంటి ఈ క్షేత్రం గురించి చెప్తున్నాను, శ్రద్ధ కలిగి వినాలి. ఈ క్షేత్రం గురించి శ్రద్ధ లేని వాళ్ళు స్మరించిన ధన్యులైపోతారు. తెలుసా అంత గొప్పది ఈ క్షేత్రం. అలాంటి శ్రద్ధతో వింటే దాని గొప్పతనం ఇంకేమున్నది. క్షేత్రాలకు మర్మం ఉందండి. మనం వెళ్ళి చూడగలిగితే ఒక లక్షణం, దూరంగా ఉన్న స్మరిస్తే క్షేత్ర దేవతలు అనుగ్రహిస్తారు. అది మన కోసం చిదంబరం ఇవాళ విశాఖపట్నానికి వచ్చి కూర్చుంది, సింహాద్రి క్షేత్రం దగ్గరికి. అంతేకాదు అక్కడ చేసే స్నానం కానీ దానం కానీ ఏమైనా సరే ధన్యతనిస్తుంది. చిదంబరంలో పుణ్యం ఏంటంటే దర్శనమే, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ దర్శనం మాత్రం చేతనే ధన్యులం అయిపోతాం. ఎందుకంటే అక్కడ నటరాజు విగ్రహం కాదు, నటరాజే ఉన్నాడు అక్కడ. నువ్వు ఈ కళ్ళతో చూడలేవు, కానీ శివ నాట్యాన్ని చూడాలి అంటే శాస్త్రం ఒక ఏడాది దీక్షని చెప్పిందండి, దీక్షా విధానం. ఆ ఏడాది దీక్ష చేస్తే తప్పకుండా దీక్షాంతంలో శివుడు నాట్యం చూపిస్తాడు. దీక్ష ఎవరైనా ఆ విధానం చూస్తే నాట్యం కనబడకపోతే పోయింది, కానీ దీక్ష చెయ్యలేమండి అంటారు. అలా ఉంటుంది ఆ దీక్ష, సామాన్యమైంది కాదు. కానీ శాస్త్రం చెప్తుంది చూడవచ్చు ఈ దీక్ష చేస్తే. అందరూ చూడగలిగే నాట్యం ఈ అనంత విశ్వంలో చిదంబరంలో మాత్రమే శివుడు చూపిస్తాడు అన్నారు. ఇక్కడ మిగిలిన వాటిలో కొన్ని సమయాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇక్కడ అలా కాదు, చూపిస్తూనే ఉంటాడు. కానీ అది చూడగలిగే శక్తి మానవులకి కొన్ని పద్ధతుల ద్వారా వస్తుంది అని చెప్పారు. అయితే ఏ శక్తి ఎలా ఉన్నామో మనకు శక్తి ఇచ్చాడు భగవంతుడు, భావించడం. ఇక్కడ వింటూ శ్రద్ధగా కానీ కనెక్ట్ అయితే చాలు, వర్ణించేది అందుకోగలిగే హృదయం ఉంటే చాలు, శివతాండవం మన హృదయంలో దర్శనమవుతుంది. హృదయంలో జరుగుతున్న తాండవం దర్శనమవుతుంది. రెండు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. శివతాండవం మన హృదయంలో దర్శనమవుతుంది, హృదయంలో జరుగుతున్న తాండవం దర్శనమవుతుంది. అది ఆనంద తాండవం. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శ్రీచిత్సభేశాయ నమః శివాయ, శ్రీచిత్సభేశాయ నమః శివాయ, శ్రీచిత్సభేశాయ నమః శివాయ, శ్రీమన్నటేశాయ నమః శివాయ, శ్రీతాండవేశాయ నమః శివాయ. శివకామ సుందరీ సమేత శ్రీ నటరాజస్వామికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.